Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. కానీ ఒక్కసారిగా రమావత్ మధు అసిస్టెంట్ కావచ్చు, బాయ్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, ఎప్పటి నుంచో తన దగ్గర పనిచేస్తున్న రమేష్ తన సెల్ఫీ వీడియో ఎప్పుడైతే పంపించారో దీని వెనక ఉన్న మొత్తాన్ని కూడా బయటికి లాగేసే ప్రయత్నం అయితే జరిగే ఒక వీడియో అని చెప్పుకోవచ్చు అన్నమాట అది. కానీ అతని మాటల్లో కూడా ఎంతవరకు వాస్తవం ఉంది, తనని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా, అసలు లేకపోతే తన వెనక ఎవరున్నారు, అసలు ఈ కథ మొత్తం నడిపించింది ఎవరు, రమేష్ నాతో పాటు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఈ ఇష్యూ మీద బాగా ఫైట్ చేస్తున్న సంపత్ నాయక్ గారు కూడా నాతో పాటు లైవ్లో ఇద్దరు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు జరిగిన వర్షన్ ఒకలాగుంటే రమేష్ వచ్చిన తర్వాత వర్షన్ ఇంకొకలాగా మారిందని చెప్పుకోవచ్చు క్లియర్గా. సో ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడని చెప్తారు కదా, సో అలా నడుస్తుంది ఈ కథ అంతా కూడా. రమేష్ నమస్తే సార్. నమస్తే రమేష్. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా విక్టిమ్స్ బయటకు వచ్చి మాట్లాడిన దాంట్లో కొంతమంది నిజాలు చెప్పారు, కొంతమంది అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి రమావత్ మధు సైడ్ వాళ్ళు కావచ్చు, మంగ్లీ సైడ్ వాళ్ళు కావచ్చు బయటకు వచ్చి వాళ్ళ వర్షన్ కూడా వినిపించారు. ఫర్ ద ఫస్ట్ టైం మీరు బయటకు వచ్చి ఏం జరిగిందో కూడా చెప్పారు. సో రమేష్ అసలుకి దీని కథ అంటే కథ అంతా ఒకళ్ళైతే డైరెక్షన్ చేసిందంతా ఒకళ్ళు అనమాట. అసలు దీని వెనక నడిపించిన మెయిన్ వ్యక్తులు అంటే ఏమని చెప్తారు రమేష్ ఈరోజు? సార్ ఇది ఒక్క వ్యక్తిగా నేను చెప్పాలంటే, నేను రమావత్ రమేష్, నా ఊరు కేశంనేనిపల్లి, నా మండలం పియ్యపల్లి, గుడుపల్లి నా మండలం చేంజ్ చేసినారు. ఇప్పటికీ నా చేంజ్ చేసినారు. గుడుపల్లి నా మండలం, డివిజన్ నాది దేవరకొండ, జిల్లా నల్గొండ వచ్చేసి సార్. మా అమ్మ నాన్న చనిపోతా అని అంటున్నారు. ఇది మీకు కారణం మీరు సుమన్ టీవీ అయినా సరే, ఏ టీవీ అయినా సరే, నేను ఇప్పుడు లైవ్ లో చెప్తున్నా ఇది ఒక్కటే. మా అమ్మ నాన్న చనిపోతే మీ ఉన్న మీడియా వాళ్ళందరి మీద ఒక్కటే సార్, నేను పెట్టిన డబ్బులు కన్ఫర్మ్, ఇది 100% సార్. మా అమ్మ నాన్న చనిపోతాను. ఇప్పటికి కూడా నేను ఇప్పుడు నీ ఇంటికాడ వచ్చినాను. కేశంనేనిపల్లి మండలం పియ్యపల్లి గుడిపల్లి తండకు వచ్చినాను సార్. ఇప్పటికీ నేను వాళ్ళు వడ్లకు కాలు తిప్పాలి కదా సార్. వడ్లు ఎండబెట్టాలంటే కాలు తిప్పాలి, కాలు తిప్పితేనే ఎండబెడుతుంది. ఆ విధంగా చిలకల పోతే మా అమ్మ ఏడుస్తుంది. అరే రమేష్, నువ్వు చేసిన ఇదే పనినా, ఇన్ని రోజులు నువ్వు చేసిన ఇదే పనినా నాకు ఏడుస్తుంది మా అమ్మ ఏడుస్తుంది. ఇవాళ నేను ఇంటికి వచ్చిన, ఈ రోజు నేను కేశంనేనిపల్లి తండకు అనేది వచ్చిన. ఇవాళ మా అమ్మ ఏడుస్తుంది సార్. దయచేసి మాకు న్యాయం చేయండి, ఒక్కటే మాట అంటున్నా. కానీ మంగ్లీ మేడం, రమేష్ మీరు కూడా మంగ్లీ మేడం మేము 49 లక్షలు అనేది మా నాన్న నేను మేము 49 లక్షలు పెట్టాం సార్. 19 లక్షలు రమావత్ మధు నాయక్ ఇచ్చాము. 30 లక్షలు ఇది శివ జవాన్కి ఇచ్చాం సారు. ఇది వాస్తవంగా ఆఫీస్ ఓపెన్ కదా. శివ చవాన్ అంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు, సొంతం వాళ్ళ తమ్ముడు శివ చవాన్, మంగ్లీ వాళ్ళ సొంతం తమ్ముడు. వానికి మేము 30 లక్షలు ఇచ్చినాం సార్. ఇప్పటికి మాకు ఇచ్చేస్తే మేము బయట సేఫ్ గా ఉంటాము, లేకపోతే మాకు శవాలు చూస్తారు. మీ సుమన్ టీవీ అయినా సరే, ఏ టీవీ అయినా సరే, ఇది ఛాలెంజ్ చూడండి. రేపైనా ఎల్లినైనా ఇది వీడియో రికార్డ్ చేసుకోండి. ఇది మాత్రం ఖబర్దార్, ఒక్కటే మాట అంటున్నా. మా అమ్మ నాన్న చనిపోతే ఆ మంగళ వచ్చి శవం పెడతా, అది పెట్టకొట్టే మా నాన్నకే నేను పుట్టలేదు, నేను వేరే జాతి పుట్టినట్టే. ఆ కొడుకు ఎట్లా ఉంటాడో బయటికి రమ్మని చెప్పు. ఆ కొడుకు బయటికి రావని చెప్పు. వాని తగలబెడతా అని అంటున్నా. నా కొడుకు నిన్న లైవ్ లో 100 మంది ఉంటే నేను వాళ్ళ మీద నేను మాట్లాడలే. నేను ఎందుకంటే భయపడుతున్నా. అసలు ఏ మీడియా ఏ విధంగా వస్తుందో నాకు తెలియదు. డెఫినెట్ గా మీ ఎమోషన్ నాకు అర్థమవుతుంది. ఎంత కష్టపడితే నేను ఒకటే మాట్లాడు సార్. 19 లక్షలు ఇచ్చినాను. ఎవడు అంటే రమావత్ మధు కొడుకు నేను ఇచ్చినాను. 30 లక్షలు ఆడు ఈ జవానికి ఇచ్చాను, శివ జవానికి ఇచ్చాను. 30 లక్షలు నేను మొత్తం 30 లక్షలు ఇచ్చాను వానికి. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారా? లేదు సార్, నేను డైరెక్ట్ గా వానికి క్యాష్ ఇచ్చాను. క్యాష్ తో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, ఇది వర్త వీటల్ నాయక్ ఉన్నాడు. దానికి ప్రూఫ్ గా
లేకుంటే లేదని చెప్పు, నేను డైరెక్ట్ గా చనిపోతాను. ఇది ఒక్కటే నా సవాల్. మీరు ఇన్ని రోజులు రమావత్ మధు ఆఫీస్ లో మీరు పనిచేశారా? పని చేశాను సార్. ఏం పని చేసేవాళ్ళు? నేను వాని ఆఫీస్ లో వాటర్ తో సహా నేను చూసుకునేటోని. ఆఖరికి పని మనుషులు వస్తే వానికి జీతం కూడా నేనే ఇచ్చేటోని, అన్ని నేనే చూసుకునేటోని. ఓకే, ఆఖరికి ఆ రూమ్ రెంట్ కూడా నేనే కట్టేటోని, పైసలు. అది వాస్తవం. ఆ సో proof లో ఎంటైర్ నేను చూపెడతాను. క్యాషియర్ మేనేజర్ అంతా మీరే, ఇంకా అన్ని A to Z. అన్ని ఆల్ టోటల్ సార్ నేను చూసుకుంటాను. ఆ ఆఫీస్ లో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎంత మనుషులు వచ్చిర్రు, ఏం చేస్తుర్రు, ఎంత డబ్బులు ఇచ్చిర్రు, అసలు ఏం చేస్తుర్రు అనేది అన్ని నేనే చూసుకున్నాను. వేరే వ్యక్తి లేడు ఇలా. ఓకే. కానీ మంగ్లీ పాత్ర ఏముంది దీంట్లో రమేష్? ఇది నేను చెప్తే 2 టైమే వచ్చింది. మంగ్లీ అనేది ఆమె ఒక్కటేసారి కాదు, 2 టైం వచ్చింది. 2 సార్లు వచ్చే 2 సార్లు మనకు ఈ మల్లెపల్లి, కొండ మల్లెపల్లి అనేది బ్రాంచెస్ కాడ వచ్చింది మేడము. అది కూడా మా బంజారా అక్క, నేను మేడం కూడా అన్నాను, మా అక్క వచ్చింది. 2 టైం వచ్చింది. 1 టైము వద్దిపట్ల గ్రామానికి వచ్చింది. అది కూడా రమావత్ మధు నాయక్ వాళ్ళ ఇంటి కాడ వస్తే ఆ ఫోటో నేనే తీశాను సార్. నేను ఒకటే అంటున్నాను డేర్గా. కానీ ఇప్పుడు నీకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసు రమేష్. ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ఆ డబ్బులు ఏం చేస్తున్నారు, అసలు నిజమా కాదా, ఇది పెద్ద ఫేక్ కదా అనేది మీకు ముందు తెలుసా? లేకపోతే తర్వాత మీకు ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు అని ఒక డౌట్ వచ్చిన తర్వాత? లేదు అది ఇంత ముందు అన్ని జరిగినాయి సార్. జరిగిన తర్వాత ఇది గోకుల నందన ఇన్ఫ్రా అంటే ఇది ఉంది కదా సార్, మల్లెపల్లిలో GNI ఆఫీస్ అనేది ఓపెన్ అయిన తర్వాత 2 months అంటే 2 నెలల తర్వాత నాకు అది అర్థమైంది. ఇదంతా ఫేక్, బోగస్ అని. ఇది మొత్తం ఫేక్, మొత్తం జనాలకు ఫ్రాడ్ చేస్తున్నానని నాకు 2 నెలల తర్వాత నాకు ఇది అర్థమైంది సార్. దయచేసి ఇది నా చేతులు అంటే నేను చంపేస్తానని చెప్పారు ఆ టైంలో బయటకు వచ్చి మాట్లాడితే? ఆ మధు నాయకు ఇప్పటి జైల్లో ఉన్నాడని అంటున్నారు. ఆయన బయటికి వస్తే కింద భూతల్లి అమ్మే ఉంది, పైన ఆకాశం ఒక్కడే దేవుడు, మధ్యలో ఏ వ్యక్తి లేడు. అది కూడా నేను ఆయనతో ప్రూఫ్ చేపిస్తా. రమేష్, మీరు A to Z అసిస్టెంట్, మొత్తం క్యాషియర్, మేనేజర్ అన్ని కాబట్టి డబ్బులు గాని లేకపోతే ప్రాపర్టీస్ కొన్నవి కానీ చాలా మంది పేర్ల మీదకి బినామీగా మారిపోయి దాంట్లో అభిషేక్ నాయక్ అనే వ్యక్తి పేరు కూడా వినిపిస్తుంది. ఆ నిజంగా ప్రాపర్టీస్, ఆ డబ్బులు దోచుకున్న బినామీలు ఎవరు? మీరు లైవ్ లో ఇది రికార్డ్ చేసుకోండి. అభిషేక్ నాయక్ అనేది ఓన్లీ అక్కడ చూడటానికే, రాజకీయ నాయకులుగా చూడటానికే. మిగతా అన్ని మా లెక్క మేము మా వాళ్ళ దగ్గర, అక్క వాళ్ళ దగ్గర ప్రూఫ్ తెచ్చినట్టు మేము రాపించుకున్నట్టు ఆయన కూడా వాళ్ళ వేరే బంధువుల దగ్గర రాపించుకోలే సార్. ఇది కూడా నేను ప్రూఫ్ గా అంటున్నా, ఇది రికార్డ్ చేసుకోండి దయచేసి. అభిషేక్ నాయక్ అనేటోడు దొంగ, ఇది దొంగ. నాకు రేపు పొద్దున చంపినా గానీ అభిషేక్ నాయక్, మంగ్లీ అనేటోళ్ళు వాళ్ళ మీదనే నా ప్రూఫ్ పడుతుంది. అభిషేక్ మాకు ఇక్కడ నుంచి ఎంత 5 నుంచి 6 కిలోమీటర్ దూరంలోనే ఉంటాడు అభిషేక్. రేపు పొద్దున చంపేసిన గానీ అభిషేక్ నాయక్ మీద పడాల్సిందే. ఇది అభిషేక్ నాయక్ 1 రూపాయి కూడా పెట్టలే. వాడు 8, 9, 12, 21 ఎకరాలు చేసింది కూడా ఒకటే అంటున్నా సార్. 20 ఎకరాలు చేపించుకున్నది. అరే మధు, నువ్వు నేను రేపన్నాడు ఇద్దరము కూర్చొని తిందాము, రేపు పొద్దున్న కూర్చొని తిందాము అని వాని దగ్గర బాండ్ పేపరు అలా అని రాచుకున్నాడు తప్ప 1 రూపాయి కూడా పెట్టలే. దీనికి నేనుంటా సాక్ష్యం. దీనికి అంటే ఇప్పటి వరకు నేను BRS లీడర్ని, నన్ను తొక్కేయాలని చూస్తున్నారు, నాకు మంచి భవిష్యత్తు ఉంది, నేను గోల్డెన్ స్పూను, డైమండ్ స్పూన్ లో పుట్టాను, నాకు ఇలాంటి ప్రాపర్టీస్ అక్కర్లేదు, జనం సొమ్ము నాకు అక్కర్లేదని చెప్పిన అభిషేక్ నాయక్ కూడా బోగస్ అని చెప్తున్నావు, అంతేనా? ఒక్కసారి మీరు దేవరకొండ మండలం, అది పియపల్లి మండలం, మల్లెపల్లి ఉంది, మాది పియపల్లి ఉంది. ఒకసారి వచ్చి మీ సునం ATV అయినా ఒకసారి లైవ్ తీసుకోండి సార్. అభిషేక్ ధర్మాతి వ్యక్తిన
లేకుంటే ఫ్రాడ్ వ్యక్తినా అనేది మీరు ఒకసారి మల్లెపల్లికి వచ్చి చూసండి సార్. నేను ఏ విధంగా నేను చెప్పాను సార్, నేను ఒకటే చెప్తున్నా. బయటకు వచ్చిన తర్వాత అభిషేక్ నాయక్ ఏమైనా కాల్ చేయడం జరిగిందా? నా పేరు బయటకు వస్తే చంపేస్తానని బెదిరించడం జరిగిందా? నేను ఈ రోజు దాకా ఆయన పేరు నేను చెప్పలే సార్, బయటకైతే నేను ఇప్పుడు దాకా నేను చెప్పలే. వాడు కూడా లోకల్లా వానికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఏ వ్యక్తి ఎక్కడ చంపుతాడో అంటే చంపుడు అంటే మామూలుగా చంపడు సార్, కొడతాడేమో అనే భయంతో నేను ఇప్పుడు దాకా చెప్పలేదు సార్. మీకు కూడా సుమన్ టీవీ అంటే పెద్ద ఛానల్ ఇది, నేను ఇప్పటికీ మీకు చెప్తున్నా. ఇది నిన్న కూడా ఇంటర్వ్యూలో నేను చెప్పలే, మీకు సుమన్ టీవీ మీ ఒక్కరికే చెప్తున్నా. ఇది కానీ బిఆర్ఎస్ మీకు గౌరవం ఉంది. కేటీఆర్ గారికి కానీ, మీకు హరీష్ రావు గారికి కానీ, కేసీఆర్ గారికి కానీ ఒకటే చెప్తున్నాను, ఇలాంటి యంగ్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి కానీ ఇలాంటి దొంగలను ఎంకరేజ్ చేయమాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిషేక్ నాయక్ ఇంటర్వ్యూస్ నేను చూశాను, నేను కూడా మాట్లాడాను. చాలా 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 మోటివేషన్ ఇచ్చే ఒక పర్సన్ లాగా మాట్లాడుతున్నాడు. కానీ తన వెనక కూడా చాలా స్టోరీయే నడిచింది. తన ఇదంతా నడిపాడని కూడా ఇప్పుడు కొంతమంది విక్టిమ్స్ మాట్లాడుతుంటే మాత్రమే నాకు తెలిసింది. ఎనీహౌ ఈ సంగతి అంటే ఇప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా ఫైట్ చేస్తున్నారు అనమాట. సంపత్ నాయక్ కానీ, ఆ రాథోడ్ అనే అమ్మాయి కానీ, అంటే వాళ్ళకి కూడా బెదిరింపు కాల్స్ రావడం కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా లైవ్ లో వినిపిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.